నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీ గురించి మిమ్మల్ని ఇష్టపడుతున్న వ్యక్తి ఏమనుకుంటున్నారు అని మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. మీరు ఇష్టపడే వ్యక్తి ఎవరన్నా కావచ్చు, ఒకరికన్నా ఎక్కువైనా కానీ పర్వాలేదు. లైక్ అంటే ఎనీ రిలేషన్షిప్, ఇట్ మే బీ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, పార్ట్నర్, హస్బెండ్, వైఫ్ ఆర్ అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ రిలేషన్షిప్స్లో ఎవరైనా కావచ్చు. వాళ్ళు అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్, పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. సో ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 బొమ్మల పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ బొమ్మ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 నచ్చినాయి అంటే ఒక పైల్ ఒకరికి, ఒక పైల్ ఒకరికి చూడొచ్చు. టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు ఈ వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ క్యూట్ డాల్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మీరు ఇష్టపడుతున్న వ్యక్తి మీ గురించి అసలు ఏమనుకుంటున్నారు. ఫస్ట్ అయితే మనం టారోతో స్టార్ట్ చేద్దాం. అండ్ మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే ఆ క్వశ్చన్ని రాసుకోండి, ఎందుకంటే లాస్ట్లో ఏంజిల్ ఆన్సర్స్ ద్వారా మనం ఆ క్వశ్చన్కి ఆన్సర్ తీసుకుందాం. అండ్ మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో అండ్ మిమ్మల్ని ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు మీ గురించి అసలు ఏమనుకుంటున్నారు అనేది మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఓకే సో ఫస్ట్ అయితే ఈ కార్డ్స్ వచ్చినాయి, మనం చూద్దాం ఈ కార్డ్స్ మనకి ఏం చెప్పాలనుకుంటున్నాయని. ఫస్ట్ అయితే ఈ కార్డ్ పడింది, సన్ కార్డ్ తర్వాత మనకి 10 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. సో 10 ఆఫ్ సోర్డ్స్ తర్వాత మనకి హర్మిట్, ఓకే, డెత్, 10 ఆఫ్ కప్స్, డెవిల్, చారియట్. మనం ఇంకొన్ని కార్డ్స్ తీసుకున్న తర్వాత నేను చెప్తాను మీ గురించి ఏమనుకుంటున్నారు అని. మూన్ కార్డ్ వచ్చింది. ఇంకా మనకి 2 కార్డ్స్ కావాలి. ఆ 2 కార్డ్స్ తీసుకొని 3 ఆఫ్ సోర్డ్స్, అండ్ ఫైనల్ కార్డ్ వచ్చి 6 ఆఫ్ సోర్డ్స్. అండ్ ఎండ్ ఆఫ్ ద డెక్లో మనకి 5 ఆఫ్ కప్స్ ఉంది. మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు మీ వల్ల హర్ట్ అయ్యి వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మీ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు అంటే, వాళ్ళని మీరు ఏదో విధంగా కష్టపెట్టారు, బాధ పెట్టారు అని చెప్పి ఆలోచిస్తున్నారు. మీ గురించి చాలా పాజిటివ్గా అనుకునేవాళ్ళు, మీ గురించి చాలా ఇష్టపడేవాళ్ళు, దట్ మీరు ఒక హ్యాపీ సోల్ అని చెప్పి వాళ్ళకి చాలా ప్రేమ ఉండింది. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి మీ పైన విపరీతమైన కోపం ఉంది. సో ఆ డెవిల్ ఎనర్జీస్ కూడా అంటే ఏంటంటే, మీరు వాళ్ళ మాట వినట్లేదనో, వాళ్ళకి అగెయిన్స్ట్గా వాళ్ళు వద్దనింది మీరు చేస్తున్నారనో, లేకపోతే వాళ్ళ మాట మీరు వినట్లేదని చెప్పు, ఏదో మొత్తానికి వాళ్ళకైతే మీ పైన ఒపీనియన్ అనేది చేంజ్ అవుతూ వస్తుందన్నమాట. ఇంతకు ముందు ఉన్నంత పాజిటివ్ ఒపీనియన్ ఇప్పుడు లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, అక్కడ 10 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటున్నారు. అంటే ఎంత నొప్పి తగిలినా కానీ పర్వాలేదు, భరిస్తున్నాను అనుకొని ఫీల్ అవుతున్నారు. కానీ వాళ్ళైతే మూవ్ ఆన్ అయిపోవాలి అనే ఫీలింగ్లో ఉన్నారనమాట. ఎందుకంటే కింద చారియట్ కార్డ్ వచ్చింది. మీరు బేసిక్గా వాళ్ళని హర్ట్ చేయాలని హర్ట్ చేసి నిండరు. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇంకొక విధంగా అనుకొని వాళ్ళు హర్ట్ అయి నింటారు మీ వల్ల. సో వాళ్ళకి ఏమో అనిపిస్తుందంటే, వీళ్ళు కావాలనే చేసినారేమో అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ మీరు కావాలని చేయట్లేదు. సో ఇక్కడ డెవిల్ ఎనర్జీ వచ్చింది కాబట్టి ఈ డెవిల్ ఎనర్జీ ఎవరో థర్డ్ పర్సన్ క్రియేట్ చేసిన కాన్ఫ్లిక్ట్స్ వల్ల కూడా అయి ఉండొచ్చు. అంటే ఇక్కడ ఇద్దరిని ఈ సంఖ్యలతో కట్టేసి ఉన్నారు. ఇక్కడ ఎవరో వీళ్ళకి నిర్దేశిస్తున్నారు, మీరు ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పి. సో ఎవరైతే మీరు ఇష్టపడుతున్నారో వాళ్ళు ఇంకొకరి మాట విని మిమ్మల్ని అవాయిడ్ చేయడం కానీ, మిమ్మల్ని తప్పించుకొని తిరగడం కానీ, మీ గురించి రాంగ్గా అనుకొని బాధపడుతుండడం కానీ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు ఎంత బాధపడుతున్నా కానీ ఎక్కడో ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది. కానీ ఆ సాఫ్ట్ కార్నర్ని కూడా లైక్ ఇల్యూషన్స్ వల్ల, అంటే ఇంకా ఏదో భ్రమలు క్రియేట్ చేసి దాన్ని కూడా ఆ సాఫ్ట్ కార్నర్ని కూడా తీసేయాలని కూడా ప్రయత్నిస్తుండొచ్చు కొంతమంది.
సో ఇక్కడ హర్మిట్ కార్డ్ వచ్చింది. మీరు ఎంత వైజ్గా ఉండి మీరు ఎంత అండర్స్టాండింగ్గా ఉన్నా కానీ ఆ అండర్స్టాండ్మెంట్ అయితే అసలు ఎందుకు పనికి రావట్లేదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు చూడాలనుకునిందే చూస్తున్నారు. వాళ్ళైతే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మిమ్మల్ని. సో తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి మీరు ఎంత ఇష్టపడుతున్నా కానీ వాళ్ళ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసినంత అండర్స్టాండింగ్ కావచ్చు, ప్రేమ కావచ్చు మీకు ఇన్ రిటర్న్ దొరకట్లేదు. సో వాళ్ళైతే ఆ మబ్బులు కమ్మేసి ఉన్నాయన్నమాట. ఆ మబ్బులు ఎప్పుడైతే వీడతాయో అప్పుడే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడైతే ప్రస్తుతానికి ఆ అర్థం చేసుకునే ఛాన్స్ లేకుండా క్రియేట్ అవుతున్నాయి అన్నమాట సిచ్యువేషన్స్ కూడా. సో ఇక్కడ డెత్ ఉంది, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, కానీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ మళ్ళీ హార్ట్ బ్రేక్ని చూపిస్తుంది. సో ఎంత పాజిటివ్గా మీరు మారాలి సిచ్యువేషన్స్ అని కోరుకుంటున్నా కానీ అదేంటంటే అంత పాజిటివ్గా మారట్లేదు. సో స్టిల్ ఆ హార్ట్ బ్రేక్ అయితే ఉంది. హార్ట్ ఈస్ బ్లీడింగ్, అది కంప్లీట్గా హీల్ అవ్వట్లేదు. సో ఇక్కడ ఆ 10 ఆఫ్ కప్స్ అంటే ఫ్యామిలీ కార్డ్ అనమాట. సో వాళ్ళు దగ్గర అవుతారు అనుకుంటే వాళ్ళు ఇంకొంచెం దూరం అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ 6 ఆఫ్ సోర్డ్స్ అంటే ట్రావెల్ కార్డ్. సో మీరు ఎంత దగ్గర అవ్వాలి, హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నా కానీ వాళ్ళు మీ నుంచి దూరంగా వెళ్ళడానికి ఇష్టపడుతున్నారనమాట. దగ్గరికి రావడానికి అంత సుముఖంగా లేరు. సో వాళ్ళు ఏదో విధంగా తప్పించుకొని వెళ్ళిపోవడమో, మీకు ఎదురైనా కానీ మీరు ఏదైనా అడుగుతారేమో అని చెప్పి వెళ్ళిపోవడం. ఎందుకంటే ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డెక్లో ఇక్కడ 5 ఆఫ్ కప్స్ ఉంది, డిసప్పాయింట్మెంట్, కార్డ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్. వాళ్ళకి ఏదో దక్కాల్సింది మీ వల్ల దక్కట్లేదన్న ఫీలింగ్లో ఉండొచ్చు. వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి కానీ ఇంకా ఏదో కావాలి, ఇంకా మీ దగ్గర నుంచి ఏవో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో మీరు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి ఫుల్ఫిల్ చేయట్లేదు అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. సో మీరు ఎంత చేస్తున్నా కానీ వాళ్ళకి కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు చూడాలనుకునేది వాళ్ళు చూస్తున్నారు కాబట్టి అనవసరంగా వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి మిమ్మల్ని అపార్థం చేసుకొని మీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే మీరు చాలా పాజిటివ్ పర్సన్. మీరు ఎంత పాజిటివ్గా థింక్ చేసినా కానీ అక్కడ వీళ్ళు ఏంటంటే షాడో సెల్ఫ్ అనమాట. అంటే వీళ్ళు ఆ నెగటివ్ థింగ్స్నే గుర్తు చేసుకుంటూ ఆ నెగటివ్ ఇవే ఆలోచించుకుంటూ ఆ చిన్న తప్పును కూడా పెద్ద తప్పులాగా చేసుకొని దానివల్ల ఎక్కువ బాధపడుతూ జడ్జ్ చేస్తున్నారనమాట. సో వాళ్ళ జడ్జ్మెంట్ ఏదైతే ఉందో, కొంతమంది అయితే ఇక్కడ ఏజ్డ్ పర్సన్స్ కూడా ఉంటారు. అంత ఏజ్ వచ్చినా కానీ వీళ్ళు మనల్ని అసలుకి ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అని బాధపడుతూ ఉంటారు. కానీ వయసుతో సంబంధం లేదు, జ్ఞానానికి వయసుకి అసలు సంబంధం లేదు. కొంతమందికి ఎంత వయసు వచ్చినా కానీ వాళ్ళకి ఆ జ్ఞానం అంటూ ఉండదు. దట్ ఇది మంచి ఇది చెడు అట్లాంటిది ఏమి ఉండదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మూర్ఖత్వమే వాళ్ళకి ఇంపార్టెంట్. వాళ్ళు చాలా స్టబన్గా రిజిడ్గా ఉంటారనమాట. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే చాలా స్టబన్గా రిజిడ్గా ఉన్నారు. వాళ్ళు చూడాలనుకునేది మట్టుకే చూస్తున్నారు. తద్వారా మిమ్మల్ని అయితే చాలా బాధ పెడుతున్నారనమాట. ఏదో విధంగా అడ్జస్ట్ అయిపోయి వెళ్దాము అన్న ఇంటెన్షన్ అయితే ఉండదన్నమాట వాళ్ళకి. ఏదో విధంగా బాధ పెట్టి మీరు బాధపడుతుంటే సంతోషించడంలోనే వాళ్ళు ఆనందాన్ని పొందుతుంటారనమాట. సో మీరైతే వాళ్ళతో ఆ టుగెదర్నెస్ కోరుకుంటున్నారనమాట. కలిసి ఉండాలని చెప్పి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు. వాళ్ళైతే మటుకు మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవడానికే ఇష్టపడుతున్నారనమాట. సో ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ షాడో సెల్ఫ్ ఉన్న దానివల్ల, ఈ డెవిల్ ఎనర్జీస్ ఉన్న దానివల్ల. సో వాళ్ళు మారుతారా అంటే వాళ్ళు చూడాలనుకునేది మటుకే చూస్తున్నారు, వాళ్ళు అనుకునేది మటుకే వింటున్నారు, వాళ్ళు చెప్పాలనుకునేదే చెప్తున్నారు. మీ మాట వినరు, పట్టించుకోరు. మీరు ఏదైనా చెప్తాన్నా కానీ వాళ్ళు అర్థం చేసుకోరు. ఎందుకంటే వాళ్ళు అంత మూర్ఖంగా ఉన్నారు కాబట్టి. సో ఇక్కడ మీరు ఇష్టపడుతున్న వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఇదే అనుకుంటున్నారు, వాళ్ళు ఇలానే ఆలోచిస్తున్నారు. అంటే మీరు వాళ్ళని ఇష్టపడుతున్నారు, మీరు వాళ్ళని ఏదో విధంగా మంచిగా వాళ్ళతో ఉండాలని మీరు కోరుకుంటా ఉండొచ్చు. కానీ ఎదుటి పర్సన్కి మీతో అంత మంచిగా ఉండాలి, మీతో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి, మీతో కలిసి ఉండాలి అన్న ఫీలింగ్ అయితే ఇక్కడ కనిపించట్లేదు అనమాట. ఏదో విధంగా వాళ్ళు మూవ్ ఆన్ అయిపోవాలనేదే చూస్తున్నారనమాట. ఇప్పుడు వాళ్ళ గురించి మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే ఆ క్వశ్చన్ని ఇక్కడ వీడియో పాజ్ చేసి రాసుకోండి, సో దట్ క్లారిటీ వస్తుంది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ నేను ఏంజిల్ ఆన్సర్స్ ద్వారా తీస్తాను, చూద్దాం మనకి ఏం ఆన్సర్ వస్తుందో. సో ఇక్కడ మీరు ఇష్టపడుతున్న వ్యక్తి అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు? ఇక్కడైతే మటుకు మోసం జరిగింది, మోసం చేసినారు నన్ను. ఎందుకంటే ఇక్కడ 10 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. సో మోసగించినారు అనేదే
అర్థం వస్తుంది ఇక్కడ. ప్లస్ ఏంటంటే మీలో ఎంత పాజిటివ్ నేచర్, హ్యాపీ, జాయ్ఫుల్. ఎందుకంటే ఇక్కడ సన్ కార్డ్ వచ్చింది. సన్ కార్డ్ అంటే మనకి ఫాదర్ ఫిగర్ లాగా చాలా ఇండివిజువలిస్టిక్గా ఉంటారు మీరు. చాలా పట్టుదల కలిగిన వ్యక్తి. ఏదైనా సాధించాలనుకుంటూ ఉంటారనమాట. చాలా ప్యాషనేట్గా ఉంటారు. హ్యాపీ, క్రియేటివ్ ఎనర్జీస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం కొంచెం ఈగోయిస్టిక్గా ఉంటారు. ఎందుకు అంటే అది నెంబర్ 1 కార్డ్ అనమాట, సన్ కార్డు. సో ఆ నెంబర్ 1 ఉండే వాళ్ళకి ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి, అహం ఎక్కువ ఉంటుంది. అంటే నేను చెప్పిందే వినాలి అనేది ఉంటుంది. సో దాంతో ఏంటంటే ఈ మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ వస్తాయి. మీరు నిజం చెప్పినా, మీరు కరెక్ట్గా గైడ్ చేస్తున్నా కానీ లేదు వీళ్ళ స్వార్థానికి వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి ఎదుటి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. అండ్ ఆ డెవిల్ లాగానే చూస్తూ ఉంటారు అనమాట. ఆ నెగిటివ్గానే పోర్ట్రే చేయాలనే ఉంటారు. ప్లస్ ఇక్కడ ఏంటంటే చూడండి, ఇంగ్ అండ్ యాంగ్ ఎనర్జీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఇంగ్ అండ్ యాంగ్ ఎనర్జీస్ ఉన్నాయి కాబట్టి ఆ బ్యాలెన్స్ లేదు. వీళ్ళకి కోపము, ఆవేశం ఎక్కువ, ఇలాంటి ఫీలింగ్స్ కలిగి వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని కరెక్ట్గా అర్థం చేసుకోకుండా మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారనమాట. మీరు ఎంత ఓపిక్గా ఉన్నా, మీరు ఎంత ఇదిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా కానీ వాళ్ళైతే మటుకు అర్థం చేసుకునే దానికన్నా అపార్థం చేసుకోవడంలోనే ఎక్కువ ఉంటారనమాట. సో ఇక్కడ మనం ఏంజిల్ ఆన్సర్స్ నుంచి కార్డ్స్, ఓకే 4 కార్డ్స్ వచ్చినాయి. నో తర్వాత మనకి నో నీడ్ టు వరీ, కమ్యూనికేట్ క్లియర్లీ, అండ్ ఫైనల్గా వచ్చిన కార్డ్ ఏంటంటే దేర్ ఈజ్ సంథింగ్ బెటర్. సో ఇక్కడ వీళ్ళ గురించి మీరు ఏదైనా క్వశ్చన్ అడిగినంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్స్ ఏంజిల్స్ ఏం చెప్తున్నారంటే నో ఆన్సర్ అయితే నో నీడ్ టు వరీ. మీరైతే బాధపడకండి. మీరు ఏదైతే వ్యక్తపరచాలనుకుంటున్నారో దాన్ని క్లియర్గా వ్యక్తపరిచేసి వదిలేసేయండి. ఎందుకంటే దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ ఫర్ యూ. సో రోజులు కూడా మారుతాయి, సిచ్యువేషన్స్ కూడా మారుతాయి, మనుషులు కూడా మారుతారని మనం అనుకుంటాం. కానీ మారాలి అనుకునే వాళ్ళు ఎలానో మారుతారు, మారకూడదు అనుకునే వాళ్ళు ఎలానో మారరు. ఒపీనియన్స్ అయితే చేంజ్ చేసుకోరు. ఎండ్ ఆఫ్ ద డెట్లో వచ్చి రికవరీ అని ఉంది. కాబట్టి మీరైతే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించి మీ హెల్త్ని అయితే మీరు స్పాయిల్ చేసుకోవద్దండి. మీరైతే ఎవరు ఎట్లా ఆలోచించుకున్నా, ఎవరు ఎట్లా పెట్టుకున్నా కానీ మనసులో మీరేందనేది మీకు తెలుసు. రాత్రి పడుకుంటున్నప్పుడు మీ అంతరాత్మకి మీరు సమాధానం చెప్పుకొని అనుకోవాలి. కాబట్టి మీరు కాన్షియస్గా, అంటే మీ కాన్షియస్కి మీరు సమాధానాలు చెప్పుకునేలాగా ఉంటే చాలు. అంతేగాని ఎవరికి మీరు ఏంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకొని అవసరం లేదు. మీరు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారో వాళ్ళు ఇంకా అంత అపార్థం చేసుకుంటారు. అండ్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము అంటేనే ఆ రిలేషన్షిప్ ఏంటంటే అంత మంచి రిలేషన్షిప్ కాదు. మనల్ని ప్రేమించే వాళ్ళు, మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు మన దగ్గర నుంచి సంజాయిషులు ఎక్స్పెక్ట్ చేయరు. మనం ఎలా ఉన్నా కానీ వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు, మనం ఎలా ఉన్నా కానీ వాళ్ళు మనల్ని ఇష్టపడతారు. అలా లేరు అంటే మటుకు ఇంకా వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఏం లేవు. వాళ్ళు మనం ఎంత మంచిగా చూసుకున్నా కానీ వాళ్ళు ఏమనుకుంటా అంటే వాళ్ళు అదే అనుకుంటా అంటారు తప్పితే మనకి అసలుకి ఆ వాల్యూ ఉండదు. సో మీరైతే మటుకు ఎక్కువ ఆలోచించకండి, ఎక్కువ బాధపడకండి. మీరు హ్యాపీగా ఉండండి, మీరు ఎంజాయ్ చేయండి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే ఈ క్యూట్ బొమ్మని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. పైల్ 2 వాళ్ళకి మీరు ఇష్టపడుతున్న వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు. సో మీరు ఇష్టపడుతున్న వాళ్ళు, పైల్ 2 ఇష్టపడుతున్న వాళ్ళు వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు, లైక్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మనం చూద్దాం. మనకైతే ఆల్రెడీ కొన్ని కార్డ్స్ వచ్చినాయి. ఫస్ట్ మనం ఈ కార్డ్స్ పెట్టుకొని మళ్ళీ మిగతా కార్డ్స్ తీసుకుందాం. ఇక్కడ 2 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది, నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది, 10 ఆఫ్ వాండ్స్ వచ్చింది, 8 ఆఫ్ కప్స్ వచ్చింది, హై ప్రీస్ట్రెస్ వచ్చారు, అండ్ ఎంపరర్ కార్డ్ వచ్చారు. మనం ఇంకొన్ని కార్డ్స్ తీసుకొని తర్వాత ఫైనల్గా బ్యూటిఫుల్ మెజిషియన్ కార్డ్ వచ్చింది. ఓకే, దిస్ కార్డ్ 10 ఆఫ్ వాండ్స్ కింద 9 ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఓకే, పైల్ 2
మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు మీరు చాలా మొండివాళ్ళు ఇన్ ద సెన్స్ మంచిగా, అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని పట్టుదలతో సాధించుకుంటారు అనేది వాళ్ళ ఫీలింగ్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకి 9 ఆఫ్ వాండ్స్ కావచ్చు, ఎంపరర్ కావచ్చు, క్వీన్ ఆఫ్ వాండ్స్ కావచ్చు, 10 ఆఫ్ వాండ్స్ కావచ్చు, మనకి అవే చెప్తాయి అన్నమాట. సో ఎండ్ ఆఫ్ ద డెక్లో వచ్చి పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది. నైట్ ఆఫ్ కప్స్ మన కార్డ్ ఏంటంటే ఇది కార్డ్ ఆఫ్ రొమాన్స్ అనమాట. మీరు చాలా రొమాంటిక్, మీరు లవబుల్ పీపుల్ అని చెప్పి వాళ్ళైతే ఖచ్చితంగా అనుకుంటున్నారు. కానీ దానికన్నా ముందు మనకి 2 ఆఫ్ సోర్డ్స్ ఉంది. సో 2 ఆఫ్ సోర్డ్స్ ఏంటంటే మనము యూ లవ్ టు బీ పీస్ఫుల్, మీరు ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడతారు. అండ్ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కూడా అది ఇష్టపడతారు మీలో. మీరు ప్రశాంతంగా ఉండడం వాళ్ళకి చాలా నచ్చుతుంది. కానీ ఎప్పుడన్నా మీరు ఆ డ్యూయల్ నేచర్ ఉంటుంది కదా, లైక్ అంటే మీరు చూడాలనుకునేది మట్టుకే చూస్తారు, మీరు చూడకూడదు అనుకుంటే ఇట్లా కళ్ళకి పట్టి కట్టేసుకుంటారు. లైక్ అంటే ఏదైనా కానీ మనం నిజమైన అబద్ధమైన కష్టమైన సుఖమైన ఏదైనా కానీ అది జరుగుతున్నప్పుడు అదే జరుగుతున్నప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి కదా. మీరు అట్లా యాక్సెప్ట్ చేయలేరనమాట. మీరు ఏదైతే నచ్చుతుందో మీకు అది యాక్సెప్ట్ చేస్తారు. సో మీరు ఇష్టపడుతున్న వాళ్ళు మీ గురించి ఏమనుకుంటారంటే ఇదేంటిది, ఏదన్నా కానీ మనం తీసుకోవాలి కదా, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ మనం తీసుకోవాలి కదా. వీళ్ళకి నచ్చింది మట్టుకే వీళ్ళు తీసుకుంటారు, వీళ్ళకి వద్దని దానికి మీరు ఇట్లా నో అని చూపించేస్తారు ఏంటి, ఇదే కదా రియాలిటీ. కానీ వీళ్ళు ఎందుకు రియాలిటీని యాక్సెప్ట్ చేయలేరు, ఎప్పుడు ఒక డ్రీమ్ వరల్డ్లో ఎందుకు ఉంటారు, అంత మంచి అంత బాగుంది అని ఎందుకు అనుకుంటారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అందరు కష్టాలు అందరూ ఇవి వీళ్ళ పైన వేసుకొని వీళ్ళే ఎందుకు కష్టపడతారు. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక చిన్న సహాయం అడిగినా కానీ అది వాళ్ళు చేసుకోగలుగుతారు. కానీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగారని చెప్పి మీరు చాలా రెస్పాన్సిబుల్గా, అది కూడా మీకు ఆల్రెడీ పని ఉంటుంది, చాలా పని ఉంటుంది, మీ పనులలో మీరు చాలా బిజీగా ఉంటారు. అయినా కానీ ఎవరినో వచ్చి అడిగినా కానీ వాళ్ళకు కూడా పనులు చేసి పెడతా అంటారు. సో మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి ఏంటంటే మీరు ఓవర్ బర్డన్ అయిపోతున్నారు, ఓవర్ స్ట్రెస్డ్ అవుట్ అయిపోతున్నారు, మరీ ఇంత మంచిగా ఎందుకున్నారు, కొన్నిటిని లెట్ గో చేసేయచ్చు కదా, ఏది మనకి ఇంపార్టెంట్ కాదు అని ప్రయారిటైజ్ చేసుకొని చూడొచ్చు కదా. ఎందుకు ప్రతిదీ తన భుజస్కంధాలపైనే చేయాలనుకుంటున్నారు, అన్నీ నీ నెత్తికే ఎందుకు తీసుకుంటున్నావు అనే ఫీలింగ్ ఉంటుందన్నమాట వాళ్ళకి. వదిలేయాల్సినవి వదిలేయచ్చు కదా, మనం ప్రశాంతంగా ఉండొచ్చు కదా, మీరు ఎందుకు మీ ప్రశాంతతని పక్కన పెట్టి అందరి కోసం ఇంత కష్టపడుతూ అందరూ మంచి వాళ్ళే అందరూ మన వాళ్ళే అనుకుంటారు, కానీ అందరూ అలా ఉండరు కదా అనే ఫీలింగ్ ఉంటుంది. కొంచెమన్నా తెలివిగా ఉండొచ్చు కదా, కొంచెమన్నా స్వార్థంగా ఉండొచ్చు కదా, అంటే మీ పైన మీరు కాన్సన్ట్రేట్ చేసుకొని మీ గురించి మీరు ఆలోచించుకోవచ్చు కదా. సో అన్నీ మనకే అన్నట్లు ఎందుకు ఉంటున్నారు అన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మీ గురించి ఇదే ఆలోచిస్తూ ఉంటారు, ఇంత అమాయకంగా ఉన్నారే ఎలా ఉంటారు వీళ్ళు అని. కానీ మీరైతే చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ, ఎందుకంటే ఇక్కడ ఎంపరర్ కార్డ్ వచ్చింది. సో మీ ఐడెంటిటీ మీకు ముఖ్యము. ఎంతమందితో ఎన్ని విధాలుగా మీరు ఉన్నా కానీ మీరైతే మటుకు మీకు ఏం కావాలి, మీరు ఎలా ఉండాలి అనేది మీకు బాగా తెలుసు. ప్లస్ ఎవరన్నా ఆ బౌండరీని క్రాస్ అవుతుంటే మీరు వెంటనే దాన్ని రెస్ట్రిక్ట్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ 2 ఆఫ్ సోర్డ్స్ కింద ఇక్కడ క్లారిటీ లేదని ఎదుటి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మీరు ఇష్టపడుతున్న వాళ్ళు మీ పైన ప్రేమతో వాళ్ళు అనుకుంటారు, మీరు ఏదైతే చూడాలనుకుంటారో అదే చూస్తున్నారు, మీరు చూడకూడదు అనుకునే దానికి మీరు కళ్ళ గంతలు కట్టుకున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మీరేంటంటే మీరు ప్రతిదాన్ని విశ్లేషిస్తారు, చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కానీ మీరు విశ్లేషిస్తారు, మీరు విశ్లేషించి మీరు నిర్ణయం తీసుకుంటారు. సో దీనివల్ల ఏంటంటే మీరు చాలామందిని ఈజీగా ఆకర్షించగలుగుతారనమాట. సో దట్స్ యువర్ ట్రూ నేచర్. మీరు ఇష్టపడుతూనే మీరు మనుషుల్ని అట్రాక్ట్ చేసే విధానంలో కూడా ఎట్లుంటుందంటే మీరు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీస్ని అట్రాక్ట్ చేస్తుంటారు. ఎందుకంటే యూ యువర్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ పర్సన్. బట్ ఎట్ టైమ్స్ మనకు కాన్ఫ్లిక్ట్స్ వద్దు అనుకున్నప్పుడు మటుకు ఏంటంటే ఈ క్రాస్ రోడ్స్ పైన ఉంటారనమాట మీరు. సో ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ కింద మెజిషియన్ వచ్చింది. సో మీ మాటలు కావచ్చు, మీ చేతలు కావచ్చు, మీరు చేస్తున్న విధానం, మీరు చాలా ప్రేమగా ఉంటారు కదా. సో ఆ ప్రేమతో మీరు అందరినీ ఆకర్షిస్తూ ఉంటారనమాట, మ్యాజిక్ చేయగలుగుతారు. ఇక్కడ మీరు మీ మాటలు కావచ్చు, మీ చేతలు కావచ్చు, మీరు చేస్తున్న పనులు కావచ్చు,
మీరు ఎదుటి వాళ్ళకి ఇస్తున్న ఇంపార్టెన్స్ కావచ్చు, కాన్సన్ట్రేట్ చేసి వింటారనమాట. ఎవరైనా నేను చెప్తుంటే కూడా వాళ్ళకి అటెన్షన్ ఇస్తారు. సో మీరు ఇష్టపడే వాళ్ళు మీలో అది చాలా ఇష్టపడతా అంటారు అనమాట. సో మెజిషియన్ లాగా మీరు వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి అనిపిస్తుంటుంది ఏదైనా కానీ వీళ్ళు ఈజీగా చేయగలుగుతారు, వీళ్ళని మనం ఏమన్నా ఒకటి అడిగినా కానీ వీళ్ళు వెంటనే మనకి చేసి పెట్టగలుగుతారు అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ ఏదన్నా కానీ చాలా ఓవర్గా హార్డ్ వర్క్ చేయడం కానీ, బర్డన్ మొత్తం తను మోస్తుంది అనుకుంటూనే ఇక్కడ ఏంటంటే చాలా జిద్ది స్టబన్ ఫెలో, తనకేదైనా కావాలంటే తను నిలబడి సాధించుకుంటారు అంటారు కదా. సో అట్లా మాదిరా మీరు ఏదైనా కావాలనుకుంటే మీరు చాలా గట్టిగా మొండిగా దాన్ని సాధించుకునేదానికి, అంటే ఇక్కడ ఏమంటే మీరు ఏదైతే నమ్ముతారో దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనుకుంటారు. సో దానికోసం అంత హార్డ్ వర్క్ చేస్తారు. ఊరికేనే కాదు ఏదో అనుకున్నాంలే, నిలబడ్డాంలే, మొండిగా సాధించుకున్నాము అంటే నిలబడి మీరు కష్టపడి మీరు అనుకునేది మీరు సాధించుకుంటారు. వాళ్ళు అదే అనుకుంటా అంటారు అనమాట. అబ్బా ఎలాంటి పని అయినా కానీ, ఎందుకంటే మీరు మెజిషియన్ కదా, సో మీరు ఎలాంటి పని అయినా కానీ మీరు అల్టిమేట్గా దాన్ని కార్యసాధకులు అనమాట. అండ్ ఇక్కడ లెట్ గో కింద మనకి ఏంటంటే క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. క్వీన్ ఆఫ్ వాండ్స్ చాలా చాలా విట్టి, చాలా తెలివైంది, చాలా క్లవర్. ఆమెకి ఎవరిని తన వైపు వరకు రానివ్వాలి, ఎవరు వద్దు అనేది తనకి బాగా తెలుసు. అందుకని చెప్పి ఇక్కడ సన్ఫ్లవర్ని చేతిలో పట్టుకొని కూర్చున్నారు. సో సన్ఫ్లవర్ వచ్చి గ్రోత్ని, గుడ్ లక్ని చిహ్నం అనమాట. ఎల్లో కలర్ వచ్చి అబండెన్స్కి చిహ్నం. ఇక్కడ మనం చూస్తే మేజర్గా మనకి ఎల్లో, రెడ్ ఇవి బాగా డామినెంట్గా, బ్లూ ఇవి బాగా ఎవిడెంట్గా కనిపిస్తున్నాయి. సో రెడ్ వచ్చి మనకి ప్యాషనేట్ ఎనర్జీస్, ఎల్లో వచ్చి జాయ్ఫుల్ క్రియేటివ్ ఎనర్జీస్. సో చాలా క్రియేటివ్గా ఉంటారు మీరు. మీ డ్రెస్సింగ్ సెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో మీ డ్రెస్సింగ్ సెన్స్ వల్ల కూడా పీపుల్ మీకు చాలా బాగా అట్రాక్ట్ అవుతారు. అండ్ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి మీకు అది వాళ్ళకి చాలా నచ్చుతుంది. దట్ యు నో హవ్ యూ డ్రెస్ యువర్ సెల్ఫ్, అండ్ మీరు ఎంత ఎలిగెంట్గా ఉంటారు, మిమ్మల్ని మీరు ఎలా క్యారీ చేస్తారో వాళ్ళకి చాలా చాలా ఇష్టంగా ఉంటుంది అనమాట. ఇక్కడ హై ప్రిస్టెస్ కింద నైట్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. సో నైట్ ఆఫ్ సోర్డ్స్ వచ్చి అంటే హేస్టీ డెసిషన్స్, చాలా హానెస్ట్గా ఉంటారు మీరు. తొందరపాటు నిర్ణయాలు అనేటివి అంత ఈజీగా తీసుకోరు. మీరు ఏదన్నా కంప్లీట్గా అనలైజ్ చేసిన తర్వాతనే ఒక డెసిషన్కి వస్తారనమాట. సో మీరు ఇష్టపడే వాళ్ళు కూడా అదే అనుకుంటూ ఉంటారు, దట్ యు నో ఎంత బాగా అనలైజింగ్ కెపాసిటీ ఉంది వీళ్ళకి అని చెప్పి. సో వాళ్ళు మీ గురించి ఇలా అంతా ఆలోచిస్తుంటారనమాట. వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే మీలాగా ఉండాలని చెప్పి అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో వాళ్ళకి దే ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ యు నో అబ్బా వీళ్ళు ఎంత బాగా వీళ్ళని క్యారీ చేస్తున్నారు, వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఎంత మంచిగా వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. సో ఏదన్నా కావాలి అనుకున్నప్పుడు అది దక్కనప్పుడు దానికోసం అంటే ఎక్కువ ఇది చేయకుండా ఇది ఇంతేనేలే సరేలే అని సరిపెట్టుకొని అక్కడి నుంచి గ్రేస్ఫుల్గా వెళ్ళిపోతారనమాట. ఎక్కడైనా ఒక గొడవ జరుగుతోంది, ఆ గొడవని పెంచకుండా ఓకే వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు అనుకున్నారంటే ఇంకా వాళ్ళతో ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి గ్రేస్ఫుల్గా వెళ్ళిపోతారు. సో మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళైతే మీ గురించి ఇలా అంతా అనుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళైతే మటుకు చాలా హ్యాపీగా ఉన్నారు మీతో, వాళ్ళైతే మటుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు దట్ యు నో అరే వీళ్ళు ఎంత మంచిగా హ్యాండిల్ చేస్తారు అనేది. సో ఎనీ సిచ్యువేషన్ మీరు చాలా గ్రేస్ఫుల్గా హ్యాండిల్ చేస్తారు. నయానో భయానో మీరు అనుకునేది మీరు సాధించుకునేటప్పుడు ఎక్కడైతే మనం కొంచెం స్ట్రాంగ్గా నిలబడాలో అక్కడ స్ట్రాంగ్గా నిలబడతారు, ఎక్కడైతే కొంచెం మనం మెత్తగా చెప్పాలో అక్కడ మెత్తగా చెప్పి చేయించుకుంటారనమాట. ఎందుకంటే ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ సోర్డ్స్ ఇవి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయా. అండ్ కప్స్ అంటే మనకి లవ్, అట్రాక్షన్, టుగెదర్నెస్ వీటి గురించి చెప్తుంది. సోర్డ్స్ అంటే మనకి ఏంటంటే మనకి డెసిషన్ మేకింగ్ వీటి గురించి చెప్తుంది. సో ప్రేమగానే మీరు తీసుకునే డెసిషన్స్ని ఏంటంటే ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తారు. అండ్ ఏదో విధంగా వాళ్ళని కన్విన్స్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు వచ్చారు కదా, ఎంపరర్ అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్. సో అంటే కోపంగా చెప్పాల్సిన దగ్గర కోపంగా చెప్పి చేయించుకుంటారు, ప్రేమగా చెప్పాల్సిన దగ్గర ప్రేమగా చెప్పి చేయించుకుంటారనమాట. అండ్ వీళ్ళకందరికీ బాస్ ఎవరంటే వీళ్ళిద్దరు. ఇక్కడ హై ప్రీస్ట్రెస్, మెజిషియన్ అంటే మీ మాటలు కావచ్చు, మీ చేతలు కావచ్చు, ఇవన్నీ మ్యాజిక్ క్రియేట్ చేస్తే హై ప్రీస్ట్రెస్ ఈజ్ వెరీ వెరీ ఇంట్యూటివ్, చాలా ఇంటెలిజెంట్,
చాలా తెలివి, ఏ పని ఎట్లా చేసుకోవాలో అట్లా చేసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఒక మూన్ తలపైన 2 మూన్స్ ఇక్కడ ఉంటే కనిపిస్తుందా, ఇక్కడ 2 మూన్స్ ఇక్కడ ఉంటే ఇక్కడ ఒక మూన్ని కాలు కింద పెట్టుకొని ఉంది చూడండి. సో పనుల్ని ఎలా చేయించుకోవాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలి అనేది ఆమెకి బాగా తెలుసు అనమాట. సో మీలో నేర్చుకోవాల్సినటివి, మీ గురించి తెలుసుకుంటున్నప్పుడు ఎదుటి వాళ్ళు ఇంప్రెస్ అవ్వడానికి ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాయి. సో మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కూడా మిమ్మల్ని ఇవన్నీ చూసి ఇష్టపడుతున్నారు. అండ్ మీలోని ఆ పాయిజ్ నేచర్ అంటే వాళ్ళకి చాలా చాలా ఇష్టం ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ వీడియోని పాజ్ చేసుకొని మీకు వీళ్ళ గురించి ఏమైనా క్వశ్చన్ ఉంటే ఆ క్వశ్చన్ అయితే ఫస్ట్ రాసుకొని ఎందుకంటే క్లారిటీ కోసం, అండ్ దెన్ స్టార్ట్ వాచింగ్ ది వీడియో. చూద్దాం ఏంజిల్ ఆన్సర్స్ ద్వారా మీకు ఏం ఆన్సర్స్ వస్తున్నాయి. ఇక్కడ 2 కార్డ్స్ వచ్చినాయి. ఇంకొక కార్డ్ తీసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. లిసన్ టు యువర్ ఇంట్యూషన్, లుక్ ఫర్ ఎ సైన్. అన్లైక్లీ. సో లాస్ట్ కార్డ్ అయితే అన్లైక్లీ, లుక్ ఫర్ ఎ సైన్, లిసన్ టు యువర్ ఇంట్యూషన్. ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డెక్లో వచ్చి రిమైన్ పాజిటివ్. సో మీరైతే యూ కెన్ రిమైన్ పాజిటివ్గా అంటూ ఉండండి. ఈ సైన్స్ సిగ్నల్స్ ఏవైతే వస్తున్నాయో మీ వైపు అవైతే చూడండి. ఇది అన్లైక్లీ ఎందుకు వచ్చిండొచ్చు అంటే మీరు ఏదైనా క్వశ్చన్లో మీరు అడిగిన దానికి మీ క్వశ్చన్ని బట్టి. సో ఒక విధంగా అన్లైక్లీ. లిసన్ టు యువర్ ఇంట్యూషన్, మీ ఇంట్యూషన్ ఏదైతే మీకు చెప్తుందో దాన్ని అయితే వినండి. ఎందుకు అంటే ఇక్కడ మనకి హై ప్రీస్ట్రెస్ కూడా అదే చెప్తున్నారు. సో లిసన్ టు యువర్ ఇంట్యూషన్, లుక్ ఫర్ ఎ సైన్. మీకేవో సంకేతాలు వస్తున్నాయి. సో వాటిని బట్టి మీరు అబ్జర్వ్ చేసుకొని రైట్ డెసిషన్ ఏదో అవి తీసుకోండి. అన్లైక్లీ కొన్ని మీరు రాసుకున్న క్వశ్చన్కి ఒక విధంగా ఆన్సర్ ఏంటంటే అన్లైక్లీ, కానీ యూ కెన్ రిమైన్ పాజిటివ్. ఈ అన్లైక్లీ కెన్ బి చేంజ్ టు లైక్లీ ఇన్ ఫ్యూచర్, but at present it is unlikely. So you can remain positive. Thank you so much. Megan, na reading nachite please like, share and subscribe. Thank you.